నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హర్షత్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. అదే చింత ఆవకాయ. ఈ చింత ఆవకాయ అమ్మమ్మల కాలం నాటిదండి. మా అమ్మమ్మ చేసేది బాగా, మా అమ్మ కూడా చేసేది. అదే నేను ఈ సీజన్ వచ్చినప్పుడు, చింతకాయలు వచ్చినప్పుడు నేను ఒక 1/2 కేజీ అయినా 1/4 కేజీ అయినా పెట్టుకుంటానండి నా కోసము. ఇది చాలా ఇష్టం అండి నాకు. ఈ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా చేయాలో చూసేద్దామండి. మరి మీరు హర్షత్స్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ రోజు చూస్తుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు చూస్తూ ఉంటే కొత్త కొత్త రెసిపీస్ నేను ఇంకా తీసుకొచ్చి చూపిస్తానండి. చింతకాయ నిల్వ పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 కేజీ చింతకాయలు తీసుకున్నానండి. 1/2 కేజీ చింతకాయలకి 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయలు చింతకాయలు కలిపి చేసే పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మిరపకాయలు ఇలా చిలక పచ్చవి కొంచెం లావుగున్నవి చూసి మనం తీసుకోవాలండి. డార్క్ పచ్చవి తీసుకుంటే పచ్చడి మనం తినలేము. ఇంకా 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు తీసుకున్నానండి. ఇంకా 2 ఎల్లిపాయలు తీసుకోవాలండి. 80 గ్రాములు ఉప్పు తీసుకోవాలండి. ఉప్పు రుచికి తగ్గ మనం వేసుకోవాలి. 3వ రోజు కూడా మనం వేసుకోవచ్చండి చూసి, ఉప్పు చూసి. తర్వాత 1/2 లీటర్ నూనె సరిపోతుందండి. 1/2 లీటర్, ఈ 1/2 కేజీ పచ్చడికి 1/2 కేజీ లీటర్ నూనె 1/2 లీటర్ నూనె సరిపోతుందండి. ఇంకా నువ్వులు, ఎందుకంటే నువ్వులు నేను ప్రతి కూరలో కానీ ప్రతి పచ్చడిలో కానీ ఏంపి పౌడర్ చేసి వేస్తానండి. అలా చేసి వేస్తే చక్కగా రుచిగా ఉంటాయి. ప్రతి కూరలు కూడా రుచిగా ఉంటాయి, పచ్చళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఇప్పుడు మనం చింతకాయలు కడుక్కొని చక్కగా తుడుచుకొని ఈ తొక్క ఒలుచుకోవాలండి. తొక్క ఒలుచుకొని లోపటి గింజ కూడా తీసేసుకోవాలి. అంటే మధ్యలో గుజ్జు మనం ఉంచుకోవాలండి. ఈ మిరపకాయలు కూడా తొడాలు తీసి చక్కగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకోవాలండి. ఇలా తొక్క తీసుకోవాలండి, కాకపోతే 1 గంట పట్టిద్ది. ఇలా తొక్క తీసుకొని లోపట గింజ కూడా తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇలా తొక్క తీసుకొని ఇలా గుజ్జు ఒక్కటే ఇలా చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలండి. చూడండి, 1/2 కేజీ చింతకాయలు మనకు తొక్క తీసి మొత్తం ఈ గింజలన్నీ తీస్తే ఇంత అయిందండి. దీనికి పచ్చిమిరపకాయలు కూడా కడుక్కొని తుడుచుకొని ముక్కల్లాగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఎల్లిపాయలు కూడా 2 ఒలుచుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇవి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా దోరగా ఏంపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాము. ఇలా పట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో 1/2 లీటర్ నూనె పోసుకొని కొంచెం తాలింపు వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని దూరగా వేపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని దూరగా వేపుకుందామండి. ఇలా దూరగా వేపుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా 3వ రోజు చాలా పుల్లగా చక్కగా ఉంటాయండి.
స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేంపాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేంపొద్దు, మాడిపోతాయి, పైగా పట్టుమని పేలుతూ ఉంటాయి. మనం లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా వేపుతూ ఉంటే పేలవండి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో ఈ చింతకాయ పల్పు ఉంది కదా తీసుకున్నది, చింతకాయ గుజ్జు, అది వేసుకుందామండి. ఈ రెండు కూడా 1 నిమిషం వేపి దీంట్లో ఉప్పు వేసుకుందామండి. ఫస్ట్ దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. దీంట్లో ఎల్లిపాయ ముద్దని కూడా వేసేసుకుందామండి. ఎల్లిపాయ ముద్ద వేసుకున్నాం కదండి, ఎల్లిపాయ పేస్ట్, అది 1 నిమిషం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇక దింపుకోవాలండి. చల్లారాక మనం ఆవాల పౌడర్ ఉంది కదా, ఆవాలు మెంతుల పౌడరు, అది చల్లారాక వేయాలండి. వేడి మీద వేస్తే అది కొంచెం చేదులాగా వచ్చేస్తుందండి. మనం అందుకని ఏ పచ్చడైనా కూడా మనం చల్లారాకనే వేయాలి. వేడి మీద ఆ పౌడర్ వేయొద్దండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. దీంట్లో మనం ఆవపిండి, మెంతిపిండి వేసుకుందామండి. పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆవపిండి. ఇప్పుడు ఇది కలిపేసుకుందామండి చక్కగా. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చింత ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ వేసుకొని తింటే అసలు స్వర్గాన్ని అంటుకోవాలండి, అంత రుచిగా ఉంటుంది. పులిహోర తిన్నట్టే ఉంటుందండి. ఇక ఇందులో మిరపకాయలు కూడా మనం పడేయాల్సిన అవసరం ఉండదండి. 3వ రోజుకి చాలా చక్కగా ఉప్పుగా పుల్లగా చాలా చక్కగా బాగుంటాయండి. ఇవి కూడా చాలా ఊరిపోతాయి. ఈ పచ్చడి చింతకాయ పచ్చిమిరపకాయలతో చేస్తారండి. నేను చెప్పిన క్వాంటిటీతో మీరు చేస్తే చక్కగా చాలా రోజుల వరకు ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.